ప్రభు నన్ను 1993 సంవత్సరంలో పిలిచాడు. నేను ఒక అన్య కుటుంబంలో విగ్రహారాధన చేస్తున్న కుటుంబంలో ఉంటే మా తాత ముత్తాతలందరూ శివుని కొలిచేవాళ్ళు. అటువంటి కుటుంబంలో ఉంటే మేము 5 అన్నదమ్ములు, 4 నాకంటే పెద్దవాళ్ళు, నేను 5వ వాడిని. ఆ రోజున మాకు యేసు ప్రభు తెలియదు, శివుని కొలిసేవాళ్ళు. మమ్మల్ని చాలా నిష్ఠాభక్తిగా పెంచింది ఆ భక్తులు. అప్పుడు 5వ వాడిని కదా, చిన్నోడినంటే చాలా ప్రేమై నన్ను ఒక ప్రత్యేకంగా చూసేది. వాళ్ళందరూ ఒక రకంగా చూసేది. నాకు ఒక చెల్లి ఉంది, మొత్తం 6 మేము సంతానం. అటువంటి దినాల్లో ప్రియమైన వాళ్ళరా, మా బంధువులు మా కుటుంబానికి చేపబడి చేశారు. పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, మంచి పేరు ఉంది. ఇవన్నిటిని చూసి మొత్తానికి వాళ్ళకెందుకు కలిగిందో తెలియదు కానీ చేపబడి చేస్తే దాంట్లో ప్రథమ పేరు నన్ను పెట్టారు. మా అన్నోళ్ళు అందరూ నన్ను ఒక్కడే చదివిస్తున్నారు. ఇంతమందిలో ఒకడన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేకపోతే బాగోదు, అన్ని చూసుకోవటానికని నన్ను ఒక్కడే చదివిస్తున్నారు. నేనంటే చాలా ప్రేమ మా అన్నోళ్ళకి. ప్రియమైన వాళ్ళు ఈ విధంగా ఉన్నప్పుడు ఏదో ఒక చెయ్యి లాంటిది కనపడేది, చెయ్యి లాంటిది ఇట్లా వచ్చి దగ్గరికి నా గుండెను ఆ లోపలికి పోయేది. ఆ చెయ్యి ఆ గుండెని అట్లా పిసికేది. ఎప్పుడైతే గుండెని అట్లా పిసికిందో ఇక నా మైండ్ సరిగా ఉండేది కాదు. అంతే కదా, ఏ అవయవం పని చేసినా పని చేయకపోయినా కాసేపైనా బ్రతకగలం, కానీ గుండె గనక పని చేయకపోతే ఎక్కడ పడతామో కూడా తెలియదు. నేటి దినాలలో అధికముగా వచ్చుచున్న జబ్బు ఏమైనా ఉంది అంటే అది గుండె జబ్బే, హార్ట్ స్ట్రోక్. గుండె నొప్పి ఆగిపోవటమా లేకపోతే బాగుపడటమా, ఈ రెండింటి మీద జరుగుతూ ఉంది. అందుకని దేవుడు అట్లా పట్టుకునేది. ఇక నా మైండ్ సరిగా ఉండేది కాదు. ఎటంటే పరిగెత్తేవాడినంట. పరిగెత్తి అవి ఎప్పుడు నన్ను విడిచిపెట్టి పోతాయో అక్కడ పడిపోతే అక్కడ నుంచి మోసుకొని వచ్చేవాళ్ళంట మా అన్నోళ్ళు. ఇది నా 8 సంవత్సరాల వయసు నుండి 13 సంవత్సరాల వయసు వరకు నేను పడినటువంటి కష్టం. అటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్కి తీసుకెళ్తే ఏ జబ్బు లేదని చెప్పేవాళ్ళు డాక్టర్లు. భూత వైద్యుల దగ్గర తీసుకెళ్తే ఏదో వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా ఒక్కడనే ఆరాధించరు కదా, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఆరాధన చేస్తారు. ఎవరు చెప్పింది వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. వేల రూపాయలు తగలేసినా వాళ్ళని తీసుకొచ్చి బాగు చేయించినా బాగయ్యేది కాదు. నా పరిస్థితి అట్లానే ఉండేది. ఒకరోజు వాళ్ళు వచ్చి బాగు చేసిపోయినా ఆ పూట కొంచెం బాగుండేది, ఇక తరువాత నా బాధ నాదే. అటువంటి శపితమైన జీవితంలో నడిపించబడుతున్నప్పుడు 5వ ఏట 8వ సంవత్సరం అంటే నాకు పెద్ద వయసు కూడా లేదప్పుడు, ఏం తెలియదు. 13వ సంవత్సరం వచ్చేటప్పటికి నా బ్రతుకంతా కూడా అంత మంచం మీదే అయిపోయింది. చిన్న పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళకి చేర్చుకునేవాడిని. నాకెందుకు ఈ బ్రతుకు, నేనేమన్నా తప్పు చేశానా పాపం చేశానని చెప్పి ఏడ్చుకుంటా ఉంటే ఎవరొచ్చి ఆదరించినా నా బాధ నాలో నుండి పోయేది కాదు. 13 సంవత్సరాల వయసులో 5వ ఏట ఈ చాదవడి శక్తులు నన్ను బాగా బలహీనపరిస్తే నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయా. నా కళ్ళు నేను తెరవలేను, నా చెయ్యి నేను ఎత్తలేను. ఇక అందరూ మా బంధువులందరూ నన్ను అప్పుడు మెంటల్ రామారావు అనేవాళ్ళు. నా పేరు రామారావు ఫస్ట్, నన్ను మెంటల్ రామారావు అనేవాళ్ళు. అరే ఆ మెంటల్ రామారావు కూడా చచ్చిపోయేటట్టు ఉన్నాడంట, వెళ్ళి చూసేద్దాం చివరి చూపని వచ్చేవాళ్ళు. ఏం చేయగలుగుతారు ఎవరైనా? వచ్చేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, వెళ్ళిపోతుండేవాళ్ళు. తర్వాత మా అమ్మ చెప్పేది నాకు, ఎవరైనా చూడాలనుకున్న కళ్ళు అట్లని చూసి వెళ్ళేవాళ్ళంట. అటువంటి శపితమైనటువంటి జీవితంలో నడిపించబడుతున్నటువంటి నా బ్రతుకులో ఎవరో మీలాంటి సేవకుడు, స్తోత్రం కలుగును గాక, ఆ కాలానికి దేవుడు ఎన్నుకున్న సేవకుడు, హల్లెలూయా, ఆయనకు దేవుడు బయలుపరిచాడు. లేకపోతే ఆయనే దేవుడి రూపంలో వచ్చాడో తెలియదు. ఈ రోజు వరకు నేను ఆ సేవకుని చూడలేదు. చాలా ప్రాంతాల్లో వెతికా, అటువంటి ఆయన కనపడతాడేమోనని. ఇంతవరకు కనపడలేదు. నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడు దేవుడే ఓ మనిషి రూపంలో వచ్చాడేమో అని నేను అనుకున్నాను. మా అమ్మ నాన్నలు కూడా ఇప్పటికీ అదే విశ్వసిస్తారు, స్తోత్రం కలుగును గాక. అటువంటి సమయంలో మా ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చి చెప్పాడట, మీ ఊర్లో వాళ్ళందరూ చెప్పారు మీరు కష్టాల్లో ఉన్నారని,
వాస్తవానికి ఎవరైనా సేవకుడు వెళ్ళకపోతే చెప్తారు, ఈ విగ్రహారాధకులకు ఎవరు వస్తారు? ఏమండి, విగ్రహారాధన చేసేలకు వెళ్తే ఊరుకుంటారా? ఈ రోజులు కాస్త తక్కువ, ఇళ్లలో కన్నా తీసుకెళ్తున్నారు. అప్పుడు బయటే లోన కూడా పిలిచేవాళ్ళు కదా, పాస్టర్ గారా సరే అని చెప్పి వీళ్ళు రమ్మనేవాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ విలువనిచ్చిన దేవుణ్ణి కూడా ఎరగని జనులు కావటం వలన దేవుని యొక్క విలువేమిటో, ఆయన సేవకుల యొక్క విలువేమిటో ఎరగని ఆ దినాలు కూడా అంత భయంకరంగా ఉంటే, ఆ సమయంలో ప్రియమైన వాళ్ళరా ఈ సేవకునికి ఎవరు చెప్పింది లేదు, కానీ దేవుడే అట్లా మాట్లాడేడేమో అని నేను అనుకున్నాను. తర్వాత వచ్చి చెప్పాడంట, ఇదిగో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళారు. బాగైందా? బాగాల. మీరు భోగవైద్యుల దగ్గరికి వెళ్ళారా? వెళ్ళారు. బాగైందా? బాగాల. మీరు నమ్ముకున్న దేవుని యొద్దకు తిరిగారా? తిరిగాం. నిజమే, అప్పుడు నన్ను చాలా అక్కలు తిప్పారు మమ్మల్ని. శివకాశి మద్రాసు అవతల అక్కడ తీసుకెళ్లి చుట్టూ గుడి చుట్టూ 101 తిప్పి బార్లను పడుకోబెట్టేవాళ్ళు, సన్యాలతో స్నానం చేయించి. అటువంటి పరిస్థితుల్లో కూడా అంత భయంకరమైన కష్టం అనుభవించిన ఆ శక్తుల నుండి విడుదల కలగలేదు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, ఇక ఆ తర్వాత ఈయన వచ్చి చెప్పాడు, ఇట్లా బాగాలేదు కదా, బాగాలేదని చెప్పని అన్నారు. అప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, నేను ఒక మాట చెప్తాను మీకు, వింటారా అని. ఇంతమంది చెప్పంగా విన్నాం కదా, మీరు చెప్పింది కూడా వింటామన్నారు. సరేనని చెప్పి అప్పుడు ఈ మాట చెప్పాడంట, ఫలానా దగ్గర యేసు ప్రభు మందిరం ఉంది, అక్కడికి వెళితే మీరు బాగుపడతారు అని దేవుడు చెప్పమని నన్ను పంపించాడని చెప్పాడంట. అసలు దేవుణ్ణే ఎరగిన వాళ్ళు ఇంకా ఆయన సేవకుడు చెప్తే వింటారా? మా 3 అన్నయ్యకి మహాకోపం. ఆయన అన్నాడంట, ఇదిగో మాకెంతమందో తెలుసా? ఎవరికి? అసలు ఎవరో అడ్రస్ లేని వాళ్ళకి ఎంతమంది అయినా ఉండొచ్చు అని అంటారు. కాదంటే అడుగుతారు నన్ను, అంతే కదా. ఇప్పుడు అడ్రస్ తెలియనప్పుడు ఊరంతా చుట్టాలే. అడ్రస్ తెలిస్తే ఏ ఇంటికి వెళ్ళాలో ఆ ఇంటికి వెళ్ళగలుగుతాం. వారే ప్రేమించగలుగుతారు, వారినే మనం ప్రేమించగలుగుతాం. అట్లాగూ అడ్రస్ తెలియనప్పుడు మా అన్నయ్య అన్న మాట ఇది, మాకెంతమందో తెలుసా? ఎంతమందికి చేతగాంది ఆయన ఆ ఒక్కడే లోకాన్ని వణికిస్తున్నాడు అన్న సంగతి తెలియదు. స్తోత్రం కలుగును గాక. ఒక్కడ ఇళ్లలో నుంచి బయటికి రాలా. 20వ సంవత్సరం 21వ సంవత్సరం నాకు అయ్యగారు చెప్తున్నాడు, కరోనా తర్వాత సేవ మారింది, మనుషులు మారారు, అన్ని మారాయని. నిజమే, ఒక్కడు బయటకు రాలా. ఎవరైనా బయటకు వస్తే మూతికి గుడ్డ లేకుండా బయటకు రాలా, జేబులో బాటిల్ లేకుండా బయటకు రాలా. హల్లెలూయా. ఆ ఒక్కడి గురించి తెలియనప్పుడు ఎంతమంది ఏకమైన లోకంలో ఒక్కడిని కూడా పరిశుద్ధముగా బ్రతికేటట్లు చేయటం చేతగా లేదు. ఆయన పేరు పరిశుద్ధుడు. ఆయన అనుసరించేవారు, వెంబడించేవారు, ఆయన కొరకు బ్రతికే వారిలో దేవుడు మొదట చూసే లక్షణం ఏమిటంటే పరిశుద్ధత. తెలియదప్పుడు మనకి. మాకున్న మా తాత ఇంకా బాగా చెప్పేవాడు, అందరికి 2 కళ్ళు ఉంటే మనవాడికి 3 ఉన్నాయి. 3వది కనుక తెరిస్తే ముల్లోకాలు గల్లంతే. అప్పుడు నేనేం చేసేవాడిని తెలుసా? ఆ పండుగ వచ్చినప్పుడల్లా నవరాత్రులు జరిగి గుళ్ళో పోయి వేసేవాడిని గట్టిగా భజన. ఆ మమ్మాడు కూడా చెప్పేవాడిని కాదు, ట్యూషన్ కానీ వెళ్ళిపోయి వేసేవాడిని. అట్లా కూడా కనికరం కలిగిద్దేమోనంటే అప్పుడు కూడా కనికరం కలగదు. ఇక చివరికి దేవుని బిడ్డలారా, ఆ దైవ సేవకుడు ఆ మాట చెప్తే మా 3 అన్నయ్య అన్నాడు కదా, నువ్వు అర్జెంటుగా మా ఇంటి దగ్గర నుంచి లేచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోమంటే వెళ్తానయ్యా, మీ ఇల్లు కాబట్టి, కానీ మీరు అక్కడికి వెళ్తేనే బాగుపడతారు, లేకపోతే కుటుంబం అంతా నాశనం అవుతుందని దేవుడు చెప్పమని నన్ను పంపాడు అన్నాడు. ఆయన అయితే వెళ్ళిపోతూ కూడా మీరు దేవుని మందిరానికి వెళ్ళాలని బాగుపడతారని చెప్పాడు, వెళ్ళిపోయాడు. మా అమ్మ రోజు 3 బొట్లు పెట్టేది, విభూది బొట్టు, కుంకుమ బొట్టు, గంధం బొట్టు.
పొగేసేది, సాంబ్రాణి పొగ, యాపాకు నీళ్లు చల్లేది, కింద నుంచి పైకి యాపాకుతో దిగదుడిచేది, పసుపు నీళ్లు చల్లి. ఎందుకు? ఒంటినేడు అంతరాలే నాకు అప్పుడు, ఆ చక్కెర మైలు తగిలిద్దోనని. చాలా నిష్టగా గట్టిగా పెంచింది, కాపాడింది మా తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. శుద్ధం హల్లెలూయా. అయితే ఆ రోజు శుక్రవారం, తెల్లారితే శనివారం. ఆ రోజు దానికి ముందే సేవకుడు వచ్చే దానికి ముందే ఓ భూత వైద్యుడు మా ఇంటికి వచ్చాడు. ఇంక 3 రోజులే గడువుందరా మీకు. 3వ రోజు మీ పేరట చేసినటువంటి ఆ చేతబడి పాది ముంతలో చేశారు, అది పైకి వస్తుంది, పగిలిపోద్ది. అది పగిలిపోయిన వెంటనే మొదట ఈ పిల్లోడు చచ్చిపోతాడు, అంటే నేను. నా తర్వాత ఒక్కొక్కరు ఇంట్లో వాళ్ళు ఉన్న అందరికీ చేశారు, కుటుంబం అంతా నాశనం అయిద్దని చెప్పాడు. అయ్యా బాగు చేయమంటే అది ఇప్పటికే ముదిరిపోయింది అంటారట. దాన్ని ఏందో నాకు పూర్తిగా తెలియలేదు, కానీ ఆయన అన్న మాట మీకు చెప్తున్నాను. అది ఇప్పటికే ఇదైపోయింది. నేను గనక దాన్ని గదిలిస్తే అవి మీ మీద కంటే నా మీద పడి నన్ను చంపేస్తే నాకంత అవసరం ఏముంది అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ సేవకుడు వచ్చాడు. ఆ రోజు శుక్రవారం ఒక రోజు అయిపోయింది, 2వ రోజు శనివారం అయిపోయింది, 3వ రోజు ఆదివారం వచ్చింది. మా అమ్మ, మా నాన్న, మా పెద్దన్న ఎందుకు ఆలోచన చేసి, ఒరే ఇంతమంది చెప్తే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాం, ఎంత డబ్బులు ఇవ్వమంటే అంత ఇచ్చాం, కానీ ఎక్కడికి వెళ్ళా బాగైందా? బాగాల. ఇది వాళ్ళు ఏమి నమ్ముకోమనలేదు కదా మన దేవుణ్ణి. అక్కడికి వెళ్తే బాగుపడతారు అన్నాడు కదా. బాగుపడిన తర్వాత మళ్ళీ మనమే చేద్దాం అన్నట్టుగా వీళ్ళు ఆలోచన చేసి నన్ను భుజం మీద వేసుకొని మా పెద్దయ్య ఆ దగ్గర ఉంటే ఒక మందిరానికి తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే నన్ను తీసుకెళ్ళి అక్కడ దించాడో ఈ శక్తులన్నీ వచ్చి నన్ను అక్కడ కూర్చొని ఒకట్లా. నేను పరిగెత్తటం, నాతో వచ్చిన మా అన్నయ్యలో తీసుకొచ్చి కూర్చోబెట్టడం, నేను పరిగెత్తటం, వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టడం. ఈరోజు ప్రార్థన అయిపోయింది. ఆ మందిరంలో తీసుకెళ్ళని పడేసి ఒక 5-6 గట్టి గది పట్టి కూర్చున్నారు. ఎందుకు? పరిగెత్తుతున్నానని. నోరు తెరిచి చెబుదామంటే నా నోటి అంటే మాట రావట్లా. ఆ శక్తులను తొక్కుతున్నాయి, మాట రావట్లా. కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. అట్లాగే అర్థం చేసుకుంటారేమోనంటే వాళ్ళకి అది అర్థం కావట్లా. కొద్దిసేపటి తర్వాత ఎక్కిళ్ళు వచ్చినాయి అంట. ఎక్కిళ్ళు వచ్చిన ఒక 5 నిమిషాలకి నా ప్రాణం పోయింది. స్తోత్రం కలుగును గాక. ఎన్నప్పుడు సంతోషం లేదు ప్రాణం పోయిందంటే. నా ప్రాణం పోయింది, ఆగిపోయింది. మా అన్నయ్యోళ్ళు వచ్చిన వాళ్ళందరూ ముక్కు దగ్గర చేయి పెట్టి చూశారంట, నాడి పట్టుకొని చూశారంట. చచ్చిపోయాడని నిర్ధారణకు వచ్చి గట్టిగా ఏడవటం ప్రారంభించారంట దేవుని మందిరంలో. ఇంతకాలం నుంచి మేము కాపాడుకొస్తూ ఉంటే ఈ దేవుడు ఏకంగా నా కొడుకుని చంపేశాడు. నిజమే కదండి బాబు, చచ్చిపోయాడు అంటలా. మరి మా దేవుడిని మేము ఆరాధించినప్పుడు అప్పుడప్పుడు చూసేవాడు, కొద్దిగా తినేవాడు, అప్పుడప్పుడు మాట్లాడేవాడు. ఇప్పుడు ఏకంగా చచ్చిపోయాడంటే బాగుండేది, చంపేశాడని చెప్పి గట్టిగా ఆడటానికి చేశారంట. ఆ దైవ సేవకుడు బలిపీఠం దిగొచ్చి మన పక్కకు పోమని చెప్పి నా తల మీద చేపెట్టి చిన్న ప్రార్థన చేశారంట. అది ఎంతో ప్రార్థన కాదు, యేసు నామములో పో అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నా అంతట నేనే లేచి కూర్చున్నాను. చప్పట్లు కొట్టి వీళ్ళకేం అర్థం కాల. ఎప్పుడూ జరగదు, ఎప్పుడూ తెలియదు, ఎప్పుడు ఇది జరగనటువంటి కార్యం. ఎప్పుడైతే నా అంతట నేను లేచి కూర్చున్నానో నాకు తెలియని ఓపిక వచ్చింది. నన్ను మోసుకొని వస్తే నేను నడుచుకుంటా మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయినా తీసేసినన్ని మళ్ళీ వేసారు, అంతే కదా. తీసేసినన్ని నెలలో ఈ కాళ్ళకి చేతులకి ఎక్కడ కట్టాల్సిన అక్కడ కట్టారు. మళ్ళీ మా అమ్మ దానికి తోడు ఇదేసింది, దూపం వేసింది, యాపకు దిగ తొడిచింది, పసుపు నీళ్లు చల్లింది. చాలా బాగా చేసేది మా తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ చేసినా ఎందుకో నా మనసు తేలిక అనిపించింది. నేను పట్టాభిపురంలో చదువుకున్నాను, గుంటూరులో. ఆ 2వ లైన్లో ఉంటుంది పట్టాభిపురం హై స్కూల్ అని. ఒక మీ అందరికి తెలిస్తే దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ నేను చదువుకున్నాను. ఆ 2వ లైన్లో దిగి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆకాశం నుండి నాకు ఒక స్వరం వినపడింది, నా కుమారుడా అని. మా అమ్మ మా నాన్న ఏమన్నారంటే, నీకు వచ్చే ఆస్తి కంటే ఎక్కువ ఖర్చు పెట్టావు, నీకు ఇక
నీ కోసం మేమేం ఖర్చు పెట్టం, ఉంటే ఉండు చస్తే చావు అని మాట్లాడిన మాటలు నాకు గుర్తున్నాయి. నన్నెంత ప్రేమగా పిలిచేవాళ్ళు ఎవరు? మా అమ్మ మా నాన్నే చస్తే చావు బతికితే బతుకంటే ఇంత ప్రేమగా నన్ను పిలిచేవాళ్ళు ఎవరని నేను పట్టించుకోవాలా. రెండోసారి కూడా వినపడింది, వెళ్ళిపోతున్నా. మూడోసారి ఏదో తెలియని ఆత్మ నా మీదకి వచ్చినట్లుగా నాకు అర్థమైంది. ఆత్మ తాకిడికి తట్టుకోలేక నేను కాలువ పక్కన పడిపోయా, పుస్తకాలు అక్కడ పడిపోయి ఏమో తెలియని మాటలో నాలో నేను మాట్లాడుతూ ఉన్నానంట. ఆదివారం బ్రతికించాడు, సోమవారం జరిగిన సంగతి ఇది. నాలో నేను ఏదో మాట్లాడుతుంటే పొద్దున పోయాడు పిల్లవాడు, స్కూల్కి ఇంకా రాలేదని మా అమ్మ మా నాన్న 3 అన్నయ్య ఎత్తుకుంటా వచ్చారంట. అక్కడ చూసేటప్పటికి నాలో నేను ఏదో మాట్లాడుకుంటున్నా. అది నాకు సంతోషం ఉంది, కానీ చూసే వీళ్ళకి ఏమనిపించిందంటే మెంటల్ వచ్చింది వీడికి అనుకున్నారు. ఈవిడు నీకు కొడుకు కాదు, నాకు తమ్ముడు కాదు, ఇంటికి తీసుకొని మెంటలోడు అంటారు, ఎక్కకొట్ట ఆడేసేస్తాడు పదని అక్కడ పడేసి వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయారు. 3 నెలలు గుంటూరులో నాకు అంతమంది బంధువులు ఉన్నా, తెలిసిన వాళ్ళు ఉన్నా, కుటుంబం ఉన్నా, ఎవరు లేనివాడుగా తిరిగేవాడిని. గుంటూరులో ఓ స్వరం వినపడేది నాకు, నా కుమారుడా నేను అనేక జనులు ఎదుట నేను సాక్షిగా నిలబెడతాను, అన్ని జనులు ఎదుట నీ నామాన్ని గొప్ప చేస్తానని ఓ స్వరం వినపడేది నాకు. ఆ స్వరం వినపడప్పుడు చాలా సంతోషం అనేది అనిపించేది నాలో నాకు. తర్వాత ఆఖరి బాధకి తట్టుకోలేక మళ్ళీ ఇదేం సేవో ఇదేం స్వరమో అర్థం కాదు కదా, తెలియనప్పుడు అట్లా జరిగేది అన్నమాట. 3 నెలల తర్వాత మరలా ఎందుకో ఎత్తుక్కుంటా వచ్చారు మా అమ్మ మా నాన్నోడు. నల్ల చెరువు అని ఉంది గుంటూరులో, ఎవరైనా ఉన్నారు ఇక్కడ? రైట్. నల్ల చెరువులో సత్రం ఉండేది. ఆ సత్రంలో నేను పడుకునేవాడిని. సాయంత్రానికి ఎటు తిరిగినా కానీ వాళ్ళు వచ్చి చూస్తే ఎంట్రుకలన్నీ పెరిగిపోయి, బట్టలన్నీ మాసిపోయి, 3 నెలలు అవుతుంది కదా, గుర్తుపట్టలేని స్థితిలో ఉంటే మొత్తానికి నన్ను ఇంటికి తీసి క్రాప్ చేయించి ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించి లోపలికి వెళ్తుంటే దేవుడి స్వరం వినపడింది, ఆ ఇంట్లో ఉన్న విగ్రహాలు తీసేయి అని. అప్పుడు వెంటనే అమ్మవారితో చెప్పానమ్మా, నేను ఇంట్లోకి రావాలంటే అవి తీసేయమని దేవుడు చెప్తున్నాడు, నేను రావాలంటేనేమో అవి తీసేస్తా, నేను వద్దనుకుంటే ఇటు నుంచి వెనక్కి వెళ్ళిపోతా అన్నా. లేదులే అయ్యా, చాలా రోజుల తర్వాత వచ్చావు, ఆటిదేముందలే మళ్ళా పెట్టుకోవచ్చు అని చెప్పని అంటే మొత్తానికి అవి తీసేసిన తర్వాత ఇంట్లోకి వెళ్తే మా బంధువులు అందరూ వచ్చారు చూద్దామని. అప్పుడు ఎప్పుడో వెళ్ళాడు, వీడు బలి కనపడలేదు, చూద్దామని అందరూ వస్తే ప్రియమైన వాళ్ళరా నాకు అప్పుడు ప్రార్థన చేయటం తెలియదు, వాక్యం చదవటం ఏమీ తెలియదు. ఆ నిలబడి ఉన్నారు ఇంట్లో, వీళ్ళందరూ వచ్చి చూడటం, కింద పడి పొరిలాడటం, కేకలేయటం, అయ్యో ఒళ్ళంతా మంటలో ఇదవుతుంది అదవుతుందని వాళ్ళు కేకలేస్తూ ఉంటే నాకు అప్పుడు ఒక స్వరం వినపడింది, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రియమైన వాళ్ళ నాకే తెలియదు నేను వాళ్ళ కోసం ఏమని చేయగలుగుతాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏదో తెలియని మాటలు ఆ సమయానికి ఆ మాటలు బలిగితే అవి పేరు చెప్పి విడిచిపెట్టి వెళ్ళటం ప్రారంభమైంది. హల్లెలూయా. అది నా మొదటి అనుభవం. దేవుని నన్ను బ్రతికించిన తర్వాత ఇక ఆ తర్వాత ఇట్లాగనే దేవుడు మాట్లాడాడు. ఆ రోజు నా సేవకుడు నేను ఎన్నుకున్నాను, అనేక జనులతో వెలుగుగా చేస్తా, అనేక జనులతో సాక్షిగా నిలబెడతాను దేవుడు మాట్లాడితే మా అమ్మ వాళ్ళకి అది నచ్చక ఇంతకాలం నుండి మనం చేస్తుంటే ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా అంటే అప్పుడుండే మొత్తది కదా. హల్లెలూయా. అప్పుడుండే మైకం అది. దీన్ని చూసినా కానీ దీన్ని చూసినా అవి ఎట్లా మాట్లాడతాయి. హల్లెలూయా. మాట్లాడారా? ఇన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం, నువ్వేదో ఎగ్గొట్టి పోవాలని మమ్మల్ని అందరూ విడిచిపెట్టి పోవాలని ప్లాన్ వేసి దేవుడు దేవుడు అంటావు. నీతో మాట్లాడింది దైవమే, దేవుడు కాదన్న. కొన్ని రోజులు వాళ్ళతో ఉన్న తప్పదుగా, కన్నా నేరానికి పుట్టిన నేరానికి ఉన్న తర్వాత ఇక మనసులో తీర్మానం చేసుకొని బ్రతికితే సేవలో బతుకుతాం, చస్తే సేవలోనే చచ్చిపోతాం. ఒకవేళ నేను చచ్చానని తెలిస్తే మీరు రావాలనిపిస్తే రండి, లేకపోతే మీ ఆస్తంతు మీరొద్దని ఆ 1993 సంవత్సరంలో అందరినీ అన్నిటిని విడిచిపెట్టి దేవుడు తను పిలిచిన సేవకు రావడం జరిగింది. ఆ రోజు వాళ్ళు చాలా అన్నారు, సంచి తగిలించుకుని
ఇళ్ళ మీకు అడుక్కునే వాళ్ళకి తిరగాలరా, నీకెందుకు ఇంత ఆస్తుంది, కాలు మీద కాలు వేసుకొని బ్రతికినా నీ బ్రతుకు కొనసాగితే ఎందుకు నీకు ఇదని చెప్పని వాళ్ళు చాలా అన్నారు. మా అమ్మ మా నాన్నోళ్ళు అన్నోళ్ళు తెలియనప్పుడు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప ఏమిటంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా చాలా విధాలుగా దేవుడు శ్రమ పెట్టాడు, విశ్వాసాన్ని పరీక్షించాడు, శ్రమలో తోడై ఉన్నాడు. ఏమంటే ఇటువంటి పరిస్థితుల్లో మార్గం కూడా ఆయన నడిపించాడు, కానీ ఏ రోజున చేయి విడవలేదు. ఆమేన్. ఏ రోజున చేయి విడవలేదు. ఆయన ఏ మాట అయితే అప్పుడు చెప్పాడో ఈ రోజు కూడా ఆయన నా పక్షాన దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకని దేవుని గురించి రాత్రి పగలు ప్రకటించడానికి దేవునికి గొప్ప కృపను అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక.